మొదటి అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథం మొదటి అధ్యాయం 6వ వచనాన్ని మనము ధ్యానం చేద్దాం. అరకాలు మొదలుకొని తల వరకు ఏంటంట? స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూసినా గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు, అవి పిండబడలేదు. దేవుడు ఈ వాక్యములో నుంచి మనతో మాట్లాడును గాక. ఆమేన్. షౌట్ హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు గత 2 వారాలు 2 వాక్యాలు ధ్యానం చేసాం. సండే స్కూల్ ప్రశ్నలు, సండే స్కూల్ పాఠాలు, సండే స్కూల్ కథలు అన్నట్టుగా చెప్పాం. ఏంటవి? మొదటిది, నీ భారము ఎవరి మీద మోపాలి అంటే అది తప్పిపోయిన కుమారుడు కొరకు చెప్పాం మొదట, అవునా కదా? రెండోది, ఎవని మనసు దేవుని మీద ఆనుకుంటుందో వానిని పూర్ణ శాంతి గలవానిగా చేయును. ఇప్పుడు చూడండి, ఈ 2 సండే స్కూల్ పాఠాలనే కదా, సండే స్కూల్లోనే నేర్చుకున్నారు కదా మీరు, అవునా కాదా? తప్పిపోయిన కుమారుడు ఎక్కడ నేర్చుకున్నారు? సండే స్కూల్. అదే పాఠం మనకి ఈరోజు కూడా, అదే పాఠం. కాదంటే ఇంకొంచెం దాంట్లో ఒక స్వస్థత కలిగినటువంటి మాటలు, ఉజ్జీవముతో ఉన్నటువంటి మాటలు కొన్ని చెప్పాలని పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచినటువంటి మాటవి. నేను నిన్న రాత్రి వరకు ఒక వాక్యం చెప్పాలని ప్రిపేర్ అయ్యాను. ఇప్పుడు బయలుదేరే ముందు, అప్పుడు ప్రశాంత్ ఎలా అయితే పాట పాడితే కొండల వైపు అన్న పాట వచ్చిందో, ఆయన చెప్పిన వాక్యం అదే కదా, 121వ కీర్తన. కొండల వైపు నా కనులు ఎత్తి చూస్తున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును అన్నటువంటి మాటను బట్టే కదా ఈ పాట. అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా కొంత ప్లేట్ పిరాయించాడు. మరి దేవుడు ఎందుకో తెలియదు, నాకు తెలియదు. అది ఆయన చెప్పమన్న మాట ఖచ్చితంగా చెప్పాలా వద్దా? ఇది కూడా సండే స్కూల్ అనుకోండి. చాలా జాగ్రత్తగా ఈ మాటను గమనించుదాం. ఇక్కడ మనం చదువుకున్నటువంటి మాటల్లో యెషయా గ్రంథం మొదటి అధ్యాయము 6వ వచనంలో చెబుతున్నటువంటి మాట, అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎవరికి ఎలాంటి పరిస్థితి ఉన్నది? ఎక్కడ ఉన్నది ఎలాంటి పరిస్థితి? అరకాలు మొదలుకొని తల వరకు. మనం ఎలా అంటాం? తల నుండి అరకాలు వరకు అంటాం, అవునా కదా? ముందేదో వస్తుంది మనకి, తల, తర్వాతే అరకాలు వస్తుంది. కానీ దేవుడు ఏమంటున్నాడు? అరకాలు మొదలుకొని. అంటే ఆయన ఊహలు వేరు, మన ఊహలు వేరు. ఆయన ఆలోచనలు వేరు, మన ఆలోచనలు వేరు. ఇప్పుడు మనం ఆలోచించుకున్న ఆలోచన ఆయన చేయడు. ఆయన నరులుగా ఆలోచించడానికి నరుడు కాదైనా, నరులుగా మాట్లాడటానికి ఆయన నరుడు కాడైనా. ఆయన మాట్లాడే మాటలో ఒక స్వరం ఉంటుంది. ఆ మాట స్వరము ఎలా అయితే ఉన్నదో ఆ స్వరములో ఒక గంభీరమైనటువంటి మాట ఉంటుంది. ఆ గంభీరమైన మాట ఏం చేస్తుందంటే మనుషులను, మూలుగులను విభజించినంత మట్టుకు దూర్చు అది ఏం చేస్తుందంటే విభాగించేసి పరిపాలన చేస్తూ ఉంటుంది. అది దేవుని వాక్కు. ఇక్కడ యెషయా భక్తునికి బయలుపరచబడినటువంటి మాట ఏంటంటే ఇశ్రాయేలులు ఎలా ఉన్నారు, ఏ పరిస్థితిలో ఉన్నారు, ఎలాంటి కాలంలో ఉన్నారు అనేటువంటి ప్రశ్నలు ఇక్కడ మనకి పొందుపరచబడి ఉన్నాయి. పైనుంచి చదివితేని 5వ వచనం చదవండి, 4వ వచనం చదవండి ఒకసారి. పాపిష్టి జనమా దోష, మైక్ ఉందా మీ దగ్గర? ఎవరి దగ్గర ఒక మైక్ పెట్టుకోండి, అలాగా మైక్ పెట్టుకుని చదవండి ఒకసారి. అందరికి వినబడాలి కదా, కేవలం నన్నే టార్గెట్ చేస్తున్నారు మీరా. పాపిష్టి జనమా దోషభరితమైన ప్రజలారా, దోషభరితమైనటువంటి ప్రజలారా. ఎలాంటి పాపిష్టి జనము? ఇశ్రాయేలులు పాపిష్టి జనమా? ఇశ్రాయేలులు దోషభరితమైనటువంటి వారా? దోషాన్ని అనేటువంటిది పుట్టుకతో వచ్చిందా వారికి? లేకపోతే వారు ఏంటి పాపం అనేటువంటిది చేశారా అంటే పాపము చేశారనే దేవుడు చెప్తా ఉన్నాడు. ఏం చెప్తున్నాడండి? పాపిష్టి జనమా అంటే ఎవరిని అంటాము? ఒరే పాపిస్తోడా అంటాం మనం ఎవరినైనా కోపం వచ్చినప్పుడు. అంటే వాడు పాపము చేశాడనే కదా. ఎందుకని పాపం చేయాల్సి వచ్చింది? ఎందుకని పాపం వైపు తిరిగాడు? ఎందుకు దోషమైనటువంటి జనులుగా ఉండిపోయారు వీళ్ళు? ఇది జ్ఞాపకం చేసుకోవాలి. ఇశ్రాయేలు జనాంగం అంటే యేసు ప్రభు యొక్క సొంత జనాంగం.
యెహోవా ఏర్పాటు చేసుకున్నటువంటి జనాంగం. మరి ఇంక జనాంగము లేరా? ఉన్నారు, కానీ అందరూ ఆయన జనాంగమే. అందుకే అంటాడు కదా, ఆయన యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన అందరికీ ప్రభువు, ఒక్కరికి ప్రభువు కాదు. ఏదో ఒక దేశానికో, ఒక రాజ్యానికో, లేకపోతే ఒక మతానికో, ఒక కులానికో సంబంధించినటువంటి దేవుడు కాదు ఈయన. ఈ దేవుడు ఎలాంటి వాడంటే అందరికీ ప్రభు అయి ఉన్నాడు, ఒక్కరికి కాదండి. అందరికీ ప్రభు అంటే అందరూ పాపిష్టి జనమా అన్నాడు. ఎవరిని అన్నాడు? ఇప్పుడు ఇశ్రాయేలును గూర్చినటువంటి మాటలు. ఆనాడు ఇశ్రాయేలు చేసినటువంటి భాగవతం ఏంటి? చాలా ఉన్నాయి. వారు చేసి ఏం చేశారట? తిని త్రాగి ఆడటానికి లేచారంట. మాకు దేవుడు మమ్మల్ని ఇశ్రాయేలు అనబడినటువంటి మమ్మును ఐగుప్తు దేశం నుండి విడుదల చేసి ఈ కనాను నడిపించడానికి తీసుకొచ్చిన దేవుడు ఈ దేవుడే అని ఒక దూడ బొమ్మను చేసుకుని, ఆ బొమ్మను నీవు మా రక్షకుడు, నీవే మా విమోచకుడు అని జయధ్వాలను చేసి ఆర్భాటం చేస్తూ ఉన్నారంట. ఇవన్నీ ఏంటి? పాపిష్టికరమైనటువంటి కార్యాలేవి. ఆ పాపిష్టికరమైనటువంటి ఆ కార్యాలను బట్టి దేవుడు ఏం చేశాడు? వారిని ఏం చేశాడంటే ఒక్కొక్కరికి బుద్ధి చెప్పాడు, పాములు చేత కరిపించాడు, ఒక్కొక్కరికి ఆ అరణ్యములోనే పిట్టల రాలిపోయేలా చేశాడు. ఎందుకని చేశాడు? ఏర్పాటు చేసుకున్న జనాంగం, ఆయన కనుక్కున్నటువంటి జనాంగం, ఆయన యొక్క ఏర్పాటు కొరకైనటువంటి ఆ రాజ్య స్థాపన కొరకైనటువంటి ఆ కార్యము జరిగించడానికి వారి ద్వారా ఈ రాజ్య వ్యాపించాలన్నటువంటి ఒక దృక్పథం కలిగి చేస్తున్నటువంటి ఆ యొక్క ప్రణాళిక అయింది. ఎందుకని పాపిష్టి జనాంగం అయిపోయారు అంటే 40 రోజులు మోషే కనబడకపోతుల్లోకి 40 రోజులు ఆ మోషే ఆ దేవునితో వెళ్ళడానికి ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత కనబడకపోతుల్లోకి ఏమైపోయారంటే ఇక్కడ మాకు దేవుడు లేడు, మాకు నాయకుడు లేడు, మాకు మా ఇష్టం, మా రాజ్యము అని వీరు పరిపాలన చేయడానికి వారు పూనుకున్నారు. ఇక్కడ జరగవలసినటువంటి ఆ కార్యాలేంటి? దేవుడు కొరకు ఎదురు చూడాలి వాళ్ళు. దేవుని యొక్క మేఘం కమ్ముకొని ఉందా లేదా? మోషే వెళ్ళిపోయాడండి, కొండ మీదకి వెళ్ళిపోయిన తర్వాత మేఘం కమ్ముకొని ఉందా లేదా? మరి ఎప్పుడైనా వారు కళ్ళు తెరవాలి కదా. ఇదిగో దేవుడు పైన ఉన్నాడు, నాయకుడు పైకి వెళ్ళాడు, అక్కడ ఏ వర్తమానం తీసుకొస్తాడో, ఏం తీసుకొచ్చేంత వరకు మేము ఎక్కడ ఉండాలి? మేము ఎక్కడ ఉండాలి కదా, మేము కదలకూడదు కదా, ఒక నాయకత్వంలో ఉండాలి కదా అని వారు అనుకునేటువంటి పరిస్థితుల్లో ఉండాలి కదా. కానీ లేరు వాళ్ళు. వారు ఏం చేశారు? మంచి ఆర్భాటంలో ఉన్నారండి. వారు ఒక జాతర జరిపించేస్తూ ఉన్నారు అక్కడ. అలాంటిది చూసి మోషేకు రోషం పుట్టింది, కోపం వచ్చింది. తెచ్చినటువంటి ఆ ఆజ్ఞలు కలిగినటువంటి 10 ఆజ్ఞలు కలిగిన పలకలను ఏం చేశాడంటే పగలగొట్టేశాడు. అంత రోషం కలిగిందండి, అంత రోషం నాయకుడికి కలిగింది. ఎందుకో తెలుసా? ఒక నాయకుడు, ఇప్పుడు నేను కూడా ఇంటికి వెళ్తున్నాను, ఇంటికి వెళ్తుల్లోకి మరలా తిరిగి వస్తులకు మీరు ఏం చేయాలి? ఒక దోండ ఎత్తుకుని అహో అహో నీవే మా దేవుడు అని ఊగల. అలా ఊగితే ఏం చేస్తుంది? ఇప్పుడు యేసుప్రభుని ఒక్క పక్క వేసి కొట్టకండి మీరు. యేసుప్రభు రెండో పక్క ఉంది, అది తెలుసా మీకు? ఎక్కడికి వెళ్ళాడు ఆయన? యెరూషలేములోకి వెళ్ళాడు. యెరూషలేములో తాళ్ళు ఉన్నాయి, ఆ తాళ్ళను కొరడాలు చేశాడు. కొరడాలు చేసి ఒక్కొక్కడే రక్తమే వేస్తూ ఉంటే పరుగులు. అర్థమైందా? నా మందిరమును ఏమన్నాడు? వ్యాపార గృహముగా మీరు తయారు చేశారు మందిరముగాను అన్నాడా లేదా? అలా కొరడాలు ఇచ్చుకునే పరిస్థితికి రాకూడదు. మనం ఎలా ఉండాలి? ఎప్పుడైనా సరే దేవుడు ఉన్నాడు, పాస్టర్ గారు ఉన్నా లేకపోయినా ఎలా ఉండాలంట? దేవుడు ఉన్నాడు అన్నట్టుగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అంగీకరిస్తేనే చెప్పండి, లేకపోతే అవసరం లేదు. ఇక్కడ ఈ జనాంగం చేసినటువంటి కార్యాలను బట్టి ఆయన అన్నాడు కదా, ఇదిగో పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. ఎందుకు వస్తూ ఉంది శ్రమ? శ్రమ ఎందుకు రావాలి? ఇక్కడ మనం ఎందుకని వచ్చాము? ఇక్కడ దుబాయ్ ప్రతి వారం మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటాను. ఎందుకో తెలుసా? మీరు మర్చిపోతారని. మర్చిపోయి 1,00,000 వస్తూ ఉంటే 2 లక్షలు పని ఎట్టుకుంటాం ఇంటికాడ. అప్పుడు ఏమవుతుంది? ఏమొస్తుంది? శ్రమ. అప్పు అంటే శ్రమే. మీకు అర్థం అవ్వట్లేదు. అప్పు అంటే శ్రమే. అందుగురించి ఇక్కడ శ్రమ ఎందుకు వస్తూ ఉందంటే మన తాకత్తుకు మించి, మన యొక్క ఎంత వస్తుందో రాబడికి మించి, మనం ఎంత చెయ్యాలో అంతకంటే మించి మనం ప్లాన్లు వేసుకుంటే ఏమవుతాం? మనకి ఏమొస్తుందంట? శ్రమ. పాపిష్టి జనమా, దేవుని మాటను ఆలకించండి అని హెచ్చరిస్తున్నటువంటి మాట యెషయా భక్తుడి ద్వారా తెలియజేస్తున్నటువంటి మాటలు ఏంటంటే, ఇదిగో చూడు మీరు ఎలా ఉన్నారో తెలియజేస్తున్నాను. ఇవన్నీ
ఇవన్నీ చెప్పుచు 5వ వచనంలోకి వస్తే చూడండి, నిత్యము తిరుగుబాటు చేయుచు తిరుగుబాటు చేయుచు మీరేలా ఇంకను కొట్టబడుదురు. ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు. ఎక్కడ వ్యాధి కలిగి ఉన్నాడండి? నడినెత్తున వ్యాధి కలిగి ఉన్నాడంట. ప్రతివాని ఇలా చూడండి, నడినెత్తున వ్యాధి కలిగి ఉండటం ఏంటి? నడినెత్తున వ్యాధి ఉంటుందా? ఇప్పుడు బీపీ వస్తే ఎక్కడ కొడుతుందండి? ఎక్కడ కొడుతుందమ్మా డాక్టర్ అమ్మ గారు? బ్రెయిన్. అది ఎక్కడ ఉంది? అది ఏసు రక్త విజయం అసలు గుంపు అక్కడ ఉంది. అది అక్కడ మొత్తం జంక్షన్ మనం అంటాం కదా, విజయవాడ జంక్షను, హైదరాబాద్ సికింద్రాబాద్ జంక్షను, ఆ జంక్షన్ అంతా ఎక్కడ ఉంది? నడినెత్తినే ఉంది. ఇక్కడి నుంచి వచ్చిన ఆ నరాల ద్వారా మాత్రమే అవి పనిచేస్తాయి. ఇవన్నీ ఎక్కడ మూట కట్టబడి ఉన్నాయి తెలుసా? నరాలన్నీ ఇక్కడ. ఇలా అనండి ఒకసారి మీరు. ఇక్కడే ఉంటాయి నరాలన్నీ. ఏమ్మా అంతేనండి? చిన్న మెదడు కూడా అక్కడే ఉంటుందండి. దేవునికి స్తోత్రం. నాకు ఎక్కడ కనపడలేదు, ఇక్కడ ఉందేమో. రైట్, ఓకే. చూడండి, ఇప్పుడు దేవుని యొక్క మాటలు ఏం చెప్తున్నాడంటే, నడినెత్తున ఉన్నది ఏంటంట? వ్యాధి. ఈ వ్యాధి కిందకి దిగుతుంది. పైనుంచి ఉంటే ఏమవుతుంది? కిందకి దిగుతుందే దిగదా. ఈ వ్యాధి ఏం చేస్తుందంటే అరకాల వరకు వచ్చేస్తుంది. అందుకే ఎక్కడి నుంచి మొదలైసాడంటే అరకాల నుండి తల వరకు కొంచెము కూడా స్వస్థత లేదు అని అంటున్నాడు. ఎందుకని స్వస్థత లేదు? లూకా సువార్త 16వ అధ్యాయంలో ఒక వ్యక్తి మనకు కనబడతాడండి. చూడండి ఒకసారి. అతని పేరు లాజరు. లూకా సువార్త 16వ అధ్యాయం 20వ వచనం. లాజరు అని ఒక దరిద్రుడుండెను. లాజర్ అనేటువంటి దరిద్రుడు ఒకడు ఉన్నాడు. వాడి కురుపులతో నిండిన వాడై. ఇప్పుడు దేంతో నిండి ఉన్నాడండి? కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంట వాకిట పడి ఉండి. ధనవంతుని వాకట పడి ఉండి. అతని బల్ల మీద మీరు చదవండి. అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొని కోరెను. అంతేకాక ఇది మీకు తెలుసు కదా? ఇది తెలుసా? దీని గురించి తెలుసండి? తెలియదు అన్నవారు ఒకసారి చెయ్యొద్దండి. ఆ స్టోరీ ఎవరు మనం సిగ్గుపడాల్సిన అవసరం లేదండి. తెలియదు అన్నవారు చెప్పండి. అయితే అందరికి తెలుసు కనుక ప్రార్థన చేసి ముగించేస్తాను. మరి అంతే, ఇంకేందుకు? మరి తెలుసు కదా అందరికీ. స్వనికి తెలుసు కదా, మరి ఇంకెందుకు చెప్పడం? మాకు తెలుసు అన్నట్టు ఉన్నది. చూడండి, ఇక్కడ చెబుతున్నటువంటి మాట ఏంటంటే, అతని బల్ల మీద నుండి పడి రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొని కోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. అబ్బబ్బబ్బబ్బా, ఇప్పుడు ఎలా ఉన్నాడంటండి? కుక్కలు వచ్చి అతని కురుపులు నాకేనంట. ఇతడు ఎలాంటి వాడు? దరిద్రుడు. ఇతని పేరేం పేరు? లాజరు. మా ఇంటి దగ్గర కూడా ఒక లాజరు ఉన్నాడు. తెల్లారితలోకి ఎక్కడ ఉంటాడంటే మందు కొట్టు దగ్గర ఉంటాడు. ఆయన పేరు లాజరు. అబ్రహాం పేరు పెట్టుకుని ఎక్కడ ఉంటాము? చర్చ్ ఎగ్గొట్టి ఎక్కడో తిరుగుతూ ఉంటాం. అవునా కదా? ఇలాగా దేవుని సన్నిధిలో ఉన్నటువంటి పేర్లు పెట్టుకుని దేవుని నామానికి అవమానం కలిగించేవారు ఉన్నారు. కనుక ఆ పేర్లు ఉన్నటువంటి అర్థాన్ని తెలుసుకుంటే వారు ఎప్పుడు కూడా పాపం అనేది చెయ్యరు. హల్లెలూయా. ఇక్కడ లాజరు ఎలా ఉన్నాడంట? కురుపులతో నిండిపోయి ఉన్నాడు. ఆ కురుపులతో నిండిపోయి ఒక ధనవంతుని ఇంటి దగ్గర ఉన్నాడు. అక్కడ ఎక్కడున్నాడండి? ధనవంతుని ఇంటి దగ్గర ఉండి, ఆ ధనవంతుని ఇంటి దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క భోజన బల్ల దగ్గర ఆ రొట్టెలు తింటూ ఉంటే కింద పడేటువంటి ముక్కలను ఏరుకుని తింటూ ఉండడానికి అతడు ఆశపడ్డాడు. అలాంటి పరిస్థితిలో ఉన్నాడు. అయితే ఇతను కురుపులు ఉన్నాయి కదా, కురుపులు ఎలాంటి వాసన వస్తుంది? మేము ఒకప్పుడు హాస్టల్లో ఉంటే ఒళ్ళన్నీ కురుపులు వచ్చేసినాయి నాకు. హాస్టల్లో ఉన్నప్పుడు కురుపులు వచ్చేస్తాయి. అంటే ఆనాటి కాలంలో అంత శుభ్రంగా ఉండేవి కాదు. ఇప్పుడైతే మొత్తం కార్పొరేట్ పరిస్థితులు కలిగినాయి. ఇప్పుడు చూడండి, అలా కురుపులు వచ్చేస్తే అది అలా పిండితుల్లోకి ఆ చీము అనేటువంటిది బయటకు వస్తుంది. ఈ చీము అలా కారుతూ ఉండి కుక్కలు వచ్చి అతన్ని అవి నాకేవంట. అంత పరిస్థితి దుస్థితిలో ఉంటే ఆ దుస్థితుల్లో నుండి దేవుడు ఏం చేశాడో తెలుసా? ఒకనాడు ఇతను చనిపోయాడు, ధనవంతుడు కూడా చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఎలా అయితే ఇద్దరు చనిపోయారో ఆ విధంగానే ఇద్దరు కూడా పాతి పెట్టబడ్డ తర్వాత ఇంకా వేరొక లోకంలోకి వెళ్ళారు. ఆ మాట చదువుదాం మనం. అప్పుడతడు పాతాళంలో బాధపడుచు. పాతాళం ఎవరైనా? ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడంట? పాతాళానికి వెళ్ళాడంట. బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి
తండ్రి అయిన అబ్రహామా, ఆ, నాయందు కనికరపడి ఉమ్, తన వేలి కొనను నీటిలో ముంచి ఉమ్, నా నాలుకను చల్లార్చుటకు పంపుము. ఉమ్. నేను ఈ అగ్నిజ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. ఆ, ఇక్కడ ఈ మాటల్లో ఉన్నటువంటి అర్థం మరలా మీకు జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు అబ్రహాము దరిద్రుడు చనిపోయాడు, లాజరు. అలాగే ధనవంతుడు కూడా చనిపోయాడు. ధనవంతుడేమో నరకానికి వెళ్ళిపోయాడు, అగ్నిగుండం అనేటువంటి దాంట్లో ఉన్నాడు, యాతన పడుతూ ఉన్నాడు. ఈ యాతన పడుతున్నటువంటి ఆ స్థలములోంచి కేకలు పెడుతున్నటువంటి ధనవంతుడు ఇప్పుడు ధనవంతుడిగా ఉన్నప్పుడు అతడు చక్కటి జలసా వహించాడు, మంచి వస్త్రాలు వేసుకున్నాడు, మంచి కారుల్లో తిరిగాడు, బంగ్లాలు కట్టుకున్నాడు, అతనికి కావలసినటువంటి భోగం ఉంది, ఆ ధనము ధాన్యముతో బాగా తొలతూగాడు. ఈ దరిద్రుడు అలాంటి పరిస్థితుల్లో లేడు, సరైనటువంటి వస్త్రాలు లేవు, ఒక వస్త్రం వేసుకుంటే కూడా మార్చుకోవడానికి కూడా వస్త్రాలు లేనటువంటి పరిస్థితి. అతను కురుపులతో నింపబడి ఉన్నాడు, ఆరోగ్యవంతుడు కూడా కాదు. అతను కురుపులు కూడా కుక్కలు నాకిని ఏం చెప్పారు. అంత పరిస్థితి కలిగి ఉన్నటువంటి ఇతను పరలోకానికి వెళ్ళిపోయాడు. అంటే అబ్రహాము రొమ్మున అనుకోవడానికి వెళ్ళిపోయాడు. మీకు అర్థం అవడానికి ఆ మాట చెప్తున్నాను. ఇప్పుడు ఎప్పుడైతే అతడు అబ్రహాము రొమ్మున అనుకోవడానికి వెళ్ళిపోయాడో అక్కడ ఉన్నటువంటి వ్యక్తి, ఆ నరకములో ఉన్నటువంటి వ్యక్తి, పాతాళములో ఉన్నటువంటి వ్యక్తి, ఇద్దరు కూడా కనబడతానే ఉన్నారు. మీకు అర్థమవుతుందండి? పరలోకములోను నరకమును, నరకము చాటుగా ఉండదు, పరలోకం కూడా చాటుగా ఉండదని అర్థమవుతుంది. దీన్ని బట్టి అర్థమైందా లేదా? ఆ రెండు కూడా కనబడతాయి. ఇక్కడ వారు ఇక్కడ వారు అక్కడ కూడా కనబడతారు. మరి అలాగైతే మరి భూమి మీద చనిపోయినటువంటి వ్యక్తులు కనబడతారా? కనబడరా? మరి ఆడు అన్నాడు కదా, అయ్యి బాబు మా అన్నలు ఉన్నారు, వాళ్ళు కూడా చాలా ఘోరమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు, వారి దగ్గరికి వెళ్ళండి అంటున్నాడా లేదా? ఆ మాట చదవండి ఒకసారి. అప్పుడు అతడు తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై, వారికి సాక్ష్యం ఇవ్వడానికి నా తండ్రి ఇంటికి వారిని పంపవాలని నిన్ను వేడుకొనుచున్నానని. సరే, ఇక్కడ నేను మీకు మరొకసారి చెప్తున్నాను. ఇక్కడ చూడండి, అబ్రహాము రొమ్మున అనుకున్నటువంటి వ్యక్తి ఎవరు? లాజరు. లాజరు ఎలాంటి వాడు? దరిద్రుడు. రెండవది కురుపులతో ఉన్నటువంటి వ్యక్తి. ఆ కురుపులు కుక్కలు నాకినటువంటి పరిస్థితి అతనికి కలిగింది. వైద్యం చేయించుకోలేనటువంటి పరిస్థితి అది. అంత దీన పరిస్థితులు ఉన్నవాడు ఎక్కడికి వెళ్ళాడంట? పరలోకం వెళ్ళాడంట. ఈ పరలోకంలో ఉన్నటువంటి అబ్రహాము రొమ్మున అనుకున్నాడు. ఈ కింద ఎక్కడున్నాడు ఈయన? ఈ పాతాళములో ఉన్నాడు. పాతాళములో నుంచి కనబడతా ఉన్నాడు అబ్రహాము రొమ్మును అనుకున్నటువంటి లాజరు. ఈ లాజరును ఏమంటున్నాడంటే, ఇదిగో అబ్రహమా, తండ్రి అయిన అబ్రహమా అని అప్పుడు పిలుస్తూ ఉన్నాడు. ఎప్పుడు పిలుస్తున్నాడు? పాతాళములకు వెళ్ళిపోయాక. ఇప్పుడు ఈ లాజరు దేనికోసం చూసేవాడంట? బతికున్నప్పుడు ధనవంతుడి ఇంటి దగ్గర రొట్టె ముక్కలు పడితే ఆహారం తినేసి కాస్త నింపుకుందామని చూసేవాడంట. అంటే ఇతను ఎప్పుడు కూడా దొంగిలించుకు తీసుకువెళ్ళిపోయే తత్వం లేదు, అడుక్కునే తత్వం అసలే లేదు. ఏ విధంగా అయినా సరే ఎక్కడైనా పడితే కింద పడిపోతే తిందాం. మన ఏరియాలో ఉంటాయి కదా కొబ్బరి చెట్లు, ఎప్పుడైనా కాయ ఎవరిదన్నా రాజుల తోటల్లో, ఎవరైనా ఉన్న వాళ్ళ తోటల్లో పడ్డదనుకో ఏం చేస్తారు? కాయ ఏరుకొని తెచ్చుకుంటాం. అంటే మనం భేద పరిస్థితులు ఉండే ఆ పరిస్థితి. ఇప్పుడైతే మనమే వేస్తున్నాంలే. ఇప్పుడు ఏం చేస్తున్నాం? మనమే 2 కాయలు పట్టుకెళ్ళండి, రాజుగారు వచ్చారా పట్టుకెళ్ళండి అంటున్నాం. అవునా కదా? అలాంటి పరిస్థితి మనకు వచ్చింది. దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఇక్కడ ఎప్పుడైతే దరిద్రుడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడో, ఇలాంటి పరిస్థితిలో ఉన్నవాడు పరలోకానికి వెళ్ళడానికి కారణం ఏంటి? పోనీ నేను పెద్ద ప్రార్థన పరుడా? రాసుందా? ప్రార్థన పరుడా? వాక్యం ఏమైనా మాకులాగా ఏమైనా బోధించాడంటారా? 10 మందికి ఏమైనా బాప్తిస్మం ఇచ్చాడంటారా? ఏమీ లేదు. అయినా సరే పేద బీద పరిస్థితి ఉన్నదంటే దేవుడు ఏం చేస్తాడంటే వాని యందు లక్ష్యం ఉంచుతాడు. ఆత్మలో దీనత్వం, మన యొక్క ఆ అవస్థలో దీనత్వం, లేకపోతే ఏదైనా అభివృద్ధిలో దీనత్వం కలిగి మనం ఉంటే దేవుడు ఎవరిపైన పెడతాడంటే దృష్టి? అలాంటి వారి మీద పెడతాడు. ఇప్పుడు అందుకే దేవుని దృష్టి ఎవరి మీదకి వచ్చింది? ఆ లాజరు మీదకి వచ్చింది. లాజరు మీదకు దృష్టి వచ్చిన తర్వాత మరి ఇతనికి ఎందుకు రాలేదు? పోనీ ఇతను ఏమైనా పాపం చేశాడా? ధనవంతుడు ఏమైనా పాపం చేసినట్టు ఉందా? పోనీ ధనవంతుడు ఎవరైనా కొట్టినట్టు తిట్టినట్టు ఏమైనా ఉందా? లేదు.
అయినా సరే పాతాళంలోకి ఎందుకు వెళ్ళిపోయాడు అంటే ధనవంతుడు సూది బెజ్జములో ఒంటైనా దూరుతుంది కానీ ధనవంతుడు పరలోక రాజ్యములో దేవుని రాజ్యములో చేరడు అని అన్నాడు. అంటే అర్థం ఏంటి? సూది అంటే ఏం సూది? సూది అంటే బట్టలు కుట్టుకునే సూదా? ఏ సూది అది? సూది అంటే ఆ సూదులు కాదు. సూది అంటే రాజు కోట ఉన్నదనుకోండి, కోట పక్కన ఒక చిన్న రంధ్రము చేసి ఉండేది ఇంతకు ముందు. ఆ రంధ్రంలో ఒకే మనిషి వెళ్ళగలడు. ఇప్పుడు ఏం చేస్తున్నాం? పెద్ద గేటు పెట్టుకుని చిన్న గేటు ఒకటి పెడుతున్నామా లేదా? చిన్న గేట్లు ఎందుకు పెడుతున్నాం అంటే ఒక మనిషి వెళ్ళడానికి మాత్రమే. పెద్ద గేటు తీస్తే కారుతో వెళ్ళిపోవచ్చు అవసరమైతే. ఆ చిన్నది ఆ మార్గాన్ని ఏమంటారంటే సూది బెజ్జము అనేవారు ఆనాటి కాలంలో. సూది బెజ్జం అంటే ఈ సూది కాదు, కుట్టుకునే సూది కాదు. అందులో నుంచి ఒంటైన వెళ్ళిపోద్ది కానీ పరలోక రాజ్యములోనికి ధనవంతుడు చేరణ. అంటే ధనవంతుడికి ఏముంటుందంటే ఇదిగో దరిద్రుడికి దానం చేయాలన్నటువంటి తత్వం ఉండదు. నీకు అన్నీ ఉన్నాయి కనరా, నీ ఆస్తి అంతా అమ్ముకెళ్ళి పేదలకు అన్నాడు. ఎందుకన్నాడు ఆ మాట అంటే నీకు పంచే ఆ యొక్క మనస్సు లేదు. నీకు పేదలను ఆదుకోవాలన్నటువంటి ఆ అవకాశం నీకు ఉన్నా సరే నీకు లేదు, నువ్వు చేయట్లేదు. అందుకొరకు నువ్వేం చేస్తావు? అమ్మేసి పేదలకు అమ్మన్నాడు. అంటే ఇతను కూడా చేయవలసింది ఏంటో తెలుసా? 10 రూపాయలు మనకు నేనుకో కనీసం 1 రూపాయో 2 రూపాయలు ఎవరికైనా సహాయం చేస్తూ ఉండాలి. ఎవరికి సహాయం చేస్తూ ఉండాలి అంటే లేని వారికి సహాయం చేయాలి, పేదవారికి సహాయం చేయాలి, పేదవారి కొరకు మనం బ్రతకాలి, పేదవారికి ఉపయోగకరంగా మార్చబడాలి. ఇది ధనవంతుడు చేసే. ధనము వస్తూ ఉంటే తోసేస్తున్నాం అనుకోండి అలాగా ఇంట్లోనూ. అప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు టీవీలో చూస్తున్నాం కదా, ఏసీబీ దాడులు, ఇదిగో తిమింగలం అంటున్నాడు. ఏంటది? అలా దొరుకుతున్నారు. మరి అదంతా పోగేసుకున్నాడు. చాలా కష్టపడి ఉంటాడు కదా, దాని కొరకు కూడా చాలా కష్టపడ్డాడు. కానీ ఆ కష్టమా ఇది కాదు. ఎవరికైనా సహాయం చేశాడా? ఎవరికైనా ఒక మంచి ఒక దాన్ని ఏమంటామో అసోసియేషన్ చేసి ఒక ట్రస్ట్గా ఏర్పాటు చేసి ఎవరికైనా సహాయం చేసినట్టుందా? లేదు. అందుకే ధనవంతుడు అన్నవాడినటువంటి వాడికి కనికరం ఉండదు. ధనవంతుడికి పేదవాడికి సహాయం చేద్దామన్నటువంటి మనసు ఉండదు. అందుకే దేవుడు ఏం చేశాడంటే ఒరే ధనవంతుడా, నువ్వు సహాయం చేయలేదు కనుక, నువ్వెవరికి ఏమీ ఇవ్వలేదు కనుక అందు గురించి నువ్వు ఎక్కడ పడు? నువ్వు ఇంటి దగ్గర ఉన్నప్పుడు బాగా సంతోషించావు, నువ్వు బాగా నీ ఆలోచనలో ఉండిపోయి సంపాదన అంటానే ఉండిపోయావు కనుక నువ్వు ఈ సంపాదనలో ఉన్నావు కనుక ఆ సంపాదన నిన్ను ఎక్కడికి నడిపిస్తుందండి? పాతాళానికి నడిపిస్తుంది. అందుకే ఏమి చేసినా చెయ్యకపోయినా సరే తీర్పు అనేటువంటిది ఉంటుంది అనడానికి ఇదొక నిదర్శనం. పాపం చేయక్కర్లేదు. ఒక్కొక్కడు పాపం చేయడు, ప్రార్థన చేయడు. అర్థమైందా? ప్రార్థన చేస్తాడంటే చేస్తాడా? పాపం చేస్తాడా? పోనాడు ప్రయోజనం లేదు. నిజం చెప్తాడు ఒక్కొక్కడు, నిజం చెప్పడం, అబద్ధం చెప్పడం. నిజం చెప్పడం అలాగని చెప్పి అబద్ధం చెప్తాడంటే అబద్ధం చెప్పడం. మనసులోనే దాచేసుకుంటూ ఉంటాడు, ప్రయోజనం ఉండదు. అందుకొరకు నువ్వు దరిద్రుడివై ఉన్నావు, నువ్వు దీన స్థితిలో ఉన్నావు. ఈ దీన స్థితిలో ఉండి నువ్వు ఎక్కడ దీన స్థితిలో ఉన్నావు కానీ దేవుని ఆలోచనలో ఎప్పుడు కూడా దీనత్వంలో ఉండవని అతను ఎక్కడ తీసుకెళ్ళాడండి? పరలోకం తీసుకెళ్ళాడు. ఇప్పుడు అతనికి ఈ దరిద్రుడి వైపు చూస్తున్నాడు కదా, దరిద్రుడిని చూస్తూ ఉంటే ఎక్కడన్నా అతను బాధపడుతున్నాడు. అక్కడ ఈ ధనవంతుడు చూస్తున్నాడు. ధనవంతుడు ఎక్కడున్నాడమ్మా ఒకసారి చెప్పండి. ఒకసారి పాతాళంలో ఉన్నాడు. ఈ పాతాళంలో ఉన్నటువంటి ధనవంతుడు ఇక్కడ అబ్రాహాము రొమ్మున ఆనుకున్నటువంటి ఆ వ్యక్తిని చూస్తూ ఉంటే కనబడతా ఉన్నాడు. అతడు నెమ్మది పొందుతున్నాడని రాయబడి ఉంది అక్కడ. అతడు అబ్రాహాము రొమ్మున అనుకుని నెమ్మది పొందుతున్నాడంట. ఎవరు నెమ్మది పొందుతున్నారు? అక్కడ మరి భూమి మీద ఉండగా బ్రతికుండగా కష్టం అనుభవించాడు, బాధలు అనుభవించాడు, శ్రమలు అనుభవించాడు, దుఃఖమును అనుభవించాడు. ఇదిగో నాకు సరైనటువంటి నీడ కూడా లేదే అని అతడు ఎంతగానో దుఃఖించాడండి. అలాంటి దుఃఖ పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తి చనిపోయిన తర్వాత నెమ్మది పొందుతున్నాడంట. ఇదిగో నాకు ఎంత ఆస్తి ఉన్నదే, నాకు ఎంత బలగం ఉందే, నాకు ఇన్ని కార్లు ఉన్నాయే, నాకు ఇన్ని బంగ్లాలు ఉన్నాయే, నాకు ఇంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉందే, అయినా సరే ఏంటి మంటలో అని అక్కడ భారం వచ్చిందంటే ఇప్పుడు ఎవరి మీద భారం వచ్చింది? ఇప్పుడు అన్నదమ్ముల మీద భారం వచ్చింది. అన్నదమ్ముల మీద భారం వచ్చి ఏమంటున్నాడు తెలుసా?
ఏమన్నాడు? ఇదిగో మా అన్నలు కూడా ఉన్నారు 5, వారు కూడా నాకులాగానే సుఖిస్తున్నారు. నాకెంత ఆస్తి వచ్చిందో వంశపారంపర్యంగా పంచుకుంటే ఎంతైతే నాకు ఆస్తి వచ్చిందో వారికి కూడా అంతే ఆస్తి ఉన్నది, అంతే ధనం వారికి ఉన్నది. కనుక ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక్కసారి ఏమంటున్నాడు? ఈ వేదనకరమైనటువంటి స్థలంలోనికి రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వారిని పంపవలనని వేడుకొనుచున్నాను. ఎప్పుడు వేడుకుంటున్నాడు? ఇప్పుడు ప్రార్థన ఎప్పుడు చేస్తున్నాడు? వేడుకోవడం అంటే ప్రార్థన కాదా? ప్రార్థన ఎక్కడ చేస్తున్నాడండి? ఇప్పుడు అందరూ పడుకోండి అమ్మా, నిద్ర అండి సంపూర్ణంగా పర్వాలేదు. ఇప్పుడు పడుకోండి, ఇప్పుడు పడుకొని అప్పుడు ప్రార్థన చేద్దరు. కానీ ఎక్కడ మాది నాకు తెలియదు బాబోయ్, అక్కడ చేద్దరు కానీ ఫుల్గా చేద్దరు. కానీ అక్కడ మీకు సమయం దొరుకుతుంది బోళ్ళంతా. నిద్ర అవుతుంది. కాలుతా ఉంటే అప్పుడు మంచి మజా వచ్చేసి అప్పుడు బాబా ప్రార్థన యేసు ప్రభు ఎంతైనా చేసుకోవచ్చు, రెస్ట్ లేకుండా చేసుకోవచ్చు. పడుకోండి అమ్మా శుభ్రంగా. రాత్రిలో అంతా ఏం చేస్తున్నారో అర్థం అవ్వట్లేదు. చూడండి, విపులతో ఉన్నటువంటి స్థితిలో ఉన్నాడు. ఇదిగో ఎక్కడున్నాడంటే భూమి మీద బ్రతికుండగా దరిద్రుడు. ఆ దరిద్రుడికి వేదన కాదా? ఆ దరిద్రుడికి బాధ ఉందా లేదా? ఆ దరిద్రుడికి దుఃఖం ఉందా లేదా? ఆ దుఃఖం అంతా కూడా ఇప్పుడు ఎలా మార్చబడిందంట? నెమ్మదిగా మార్చబడిపోయిందంట. ఇప్పుడు నెమ్మది పొందుకుంటున్నాడు. నెమ్మది పొందుకున్నటువంటి ఆ స్థలంలో ఇప్పుడు సుఖం అనుభవించిన వాడు, కష్టమంటే తెలియనటువంటి వాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? వేదనకరమైన స్థలంలో ఉన్నాడు, వేదనకరమైనటువంటి స్థితిలో ఉన్నాడు, దుఃఖకరమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఈ దుఃఖము ఇతను ఏం చేస్తుందంటే ప్రార్థనకు పురుగొల్పింది. ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. భారం ఇప్పుడు వచ్చింది. అయ్యో అబ్రాహ్మ, ఇదిగో చూడు నా అన్నదమ్ములు ఉన్నారు. నా అన్నదమ్ములు ఎక్కడున్నారు? నశించిపోతున్నారు. వారు కూడా నశించిపోకుండానట్లు, ఇదిగో ఈ శ్రమ కలిగినటువంటి ఈ స్థలములకు రాకుండానట్లుగా ఇదిగో చూడు వారిని పంపించు, సాక్షార్థమై అతను పంపించు అంటున్నాడు. అప్పుడు అబ్రాహ్మ ఏమన్నాడు? వారి యొద్ద మోషేయు ప్రవక్తలను ఉన్నారు. అది అక్కడ పాస్టర్లు ఉన్నారా? వారి మాటలు వినవాలని అతనితో చెప్పగా అయిపోయిందా? ఇవన్నీ చూస్తూ ఉంటే వాక్యం ఎక్కడ వస్తుంది? నాకు కంతలు కట్టేయండి. నాకు మీరు ఏం చేస్తారంటే కంతలు కట్టేసి శుభ్రంగా వాక్యం చెప్పండి అని వదలండి నన్ను. ఇంకా అప్పుడు నా ఇష్టం, ఈ స్టేజ్ మీద తిరుగుతాను, కింద ఆడతాను, ఎక్కడో చోట చెప్పుకుంటూ ఉంటాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాస్త 10 నిమిషాలు ఉండండి అమ్మా, వెళ్ళిపోతామా? ఎందుక ఏనండి ప్రార్థన ఇంకా అప్పుడు చేతురు, కానీ ఇప్పుడు చెయ్యకపోతే దేవునికి స్తోత్రం. అదే కావాలి మీకు గురి, అవునా? జాగ్రత్తగా ఆలకించాలి. వాక్యం అంటే దేవుడు మన యొద్దనున్నాడు. మన యొద్దనున్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి చెప్పండి. ఇప్పుడు దరిద్రుడు ఎక్కడున్నాడు? పాతాళంలో ఉన్నాడా? దేవునికి స్తోత్రం కలుగునుగా. అంత బాగా అన్నారండి మీరు కదమ్మా, ఎక్కడ విన్న వాళ్ళే చెప్పారు. దేవునికి స్తోత్రం. బాబోయ్, ఎక్కడ దరిద్రుడు ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. ధనవంతుడు ఎక్కడున్నాడు? పాతాళంలో ఉన్నాడు. పాతాళంలో ఉన్నటువంటి అబ్రహాం ఎక్కడున్నాడు? తెలియదండి మాకు. అయ్యో అబ్రహాం మాకు ఎక్కడున్నాడు మాకు తెలియదండి. ఒకడు ఎవడనంట ఇన్స్పెక్షన్కి వచ్చాడంట. రే ఎవడరా ఈ గోడ పడగొట్టింది అన్నాడంట. అమ్మా ఎరుకో గోడలు పడగొట్టింది ఎవడన్నాడంట. ఏమండి బాబు నాకు తెలియదండి అన్నాడు అంటాడు. మేము వచ్చినప్పుడు బాగానే ఉన్నాయండి, ఇప్పుడు మాకు తెలియదండి బాబు. అయితే సండే స్కూల్ దగ్గరికి వెళ్ళి పాస్టర్ గారిని అడిగారంట, ఏమయ్యా ఎవరు ఎరుకో గోడలు ఎవరు పడగొట్టారండి. వీడు అలాంటోడు కాదండి అన్నాడంట. ఎలాంటోడు కాదు, అంత బాగా విన్నారు అలా. అయ్యి బాబోయ్, అక్కడ ఉన్న ఎంప్లాయర్స్కి లేదు, అక్కడ ఉన్న యాజకులకి లేదు, ఎవరికీ లేదు. ఇంకా ఎక్కడ వింటున్నారు ఏంటో, అలా ఉన్నది పరిస్థితి. చూడండి, ఇప్పుడు అబ్రహామును వేడుకుంటా ఉన్నాడు. ఎక్కడ వేడుకుంటున్నాడు? కాస్త సీరియస్గా ఆలోచన చేసి వినండి.
అబ్రహామును వేడుకుంటున్నటువంటి మనిషి ఎక్కడున్నాడో? పాతాళములో ఉన్నాడు, వేదనకరమైన స్థలములో ఉన్నాడు, దుఃఖము కలిగినటువంటి స్థలములో ఉన్నాడు, ఇదిగో మంటల్లో మాడిపోతున్నటువంటి స్థలములో ఉన్నాడు. అతనికి సుఖము లేదు, నెమ్మది లేదు, శాంతి లేదు, ఆహారం లేదు, ఏ విధమైనటువంటి ఆ వ్యక్తికి సౌకర్యాలే లేవు. అలాంటి స్థలములో ఉండి, వేదనకరమైన స్థలములో ఉండి ప్రయాసపడుతున్నాడు. ఇదిగో ప్రార్థన చేస్తూ ఉన్నాడు, అబ్రహమా నీ రొమ్మును ఆనుకుని ఉన్నటువంటి అలాజర్ని ఒక్కసారి నా అన్నదమ్ముల కొరకు పంపించు అన్నాడు. ఎందుకు పంపించమన్నాడో తెలుసా? వారికి కూడా ఇదిగో అరికాలు నుండి తల వరకు స్వస్థత లేదు అని ఎక్కడ తెలిసింది? ఇప్పుడు వేదనకరమైన స్థలంలోకి వెళ్ళిన తర్వాత తెలిసింది, పాతాళంలోకి వెళ్ళిన తర్వాత తెలిసింది. ఈ సువార్త భారం ఇప్పుడు వచ్చేసింది. ఇప్పుడు సువార్త ప్రకటించండి, ఇప్పుడు సువార్త ప్రకటించండి అని అంటున్నాడు. మరి ఎప్పుడు రావాలి ఈ భారం? అసలు బాగా ఉన్నప్పుడు కదా, ఆరోగ్యంగా ఉన్నప్పుడు కదా, మనం సంతోషంగా ఉన్నప్పుడు కదా, ఆస్తిపాస్తులు మనతో తులుతూగుతున్నప్పుడు కదా, ఆరోగ్యంగా ఉన్నప్పుడు మనం దేవుని సన్నిధిలో ఉపయోగపడకపోతే, మనం వేదనకరమైన స్థలంలోకి వెళ్ళిన తర్వాత దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినా దేవుని దగ్గరికి వెళ్తుందా? పాతాళంలోకి వెళ్ళిపోయిన వ్యక్తి, అగ్నిగుండంలోకి వెళ్ళిపోయిన వ్యక్తి రోజులు తరబడి ప్రార్థన చేస్తూ ఉంటే అప్పుడు రక్షించే అవకాశం ఉందా? దేవుడు కూడా కాపాడ్డు అక్కడ. అప్పుడు కాదు మనం ప్రాధేయపడవలసింది, అప్పుడు కాదు మనం బ్రతిమాలవలసింది. ముందుగానే మనం దేవుని సన్నిధిలో స్వస్థత అనేటువంటిది పొందుకోవాలని అరికాలు నుండి నడినెత్తు వరకు బాగు చేయబడాలి. ఇప్పుడు చూడండి, అరికాలు మొదలుకొని నడినెత్తు వరకు అంటే ఇప్పుడు ఏమి లేదన్నాడు? స్వస్థత లేదు. స్వస్థత ఎందుకు లేదు? స్వస్థత ఎందుకు లేదు? అసలు మనమంతా ఆరోగ్యంగా ఉన్నాం కదా, ఏదో కొంచెం బీపీ, షుగరు అటువంటి అవి తప్ప మనకి డేంజర్గా ఉన్నటువంటి ఏమీ లేవు కదా. అలాంటి వ్యక్తులు ఇప్పుడు చూడండి, దీన్ని చూసి బలహీన పడిపోకూడదు. ఉన్నటువంటి బీపీనో, ఉన్నటువంటి షుగర్నో, ఉన్నటువంటి కాలు నొప్పునో, చేతి నొప్పునో, లేకపోతే ఇలాంటి నొప్పుల్ని బాధపడవలసిన అవసరం లేదు. దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఇదిగో నువ్వు భూమి మీద బ్రతుకున్నావు కనుక స్వస్థత పొందుకునేటువంటి ఆ మంత్రం నీ దగ్గర ఉంది, స్వస్థత పొందుకోగలిగినటువంటి ఆ మాట నీ దగ్గర ఉన్నది. అది దేవుని వాక్యం అనేటువంటి ఖడ్గం. ఈ ఖడ్గం ఏం చేస్తుందంటే ప్రతి దాన్ని విభాగించేస్తుంది. ఈ వాక్యము దేవుని యొక్క మాటలు ప్రతి దాన్ని విడగొడతా ఉంటుంది. దేన్ని విడగొడుతుంది? మంచి చెడుని, అలాగే న్యాయము అన్యాయముని, నీతిని అవినీతిని ఇలాగ విడగొట్టి ఏం చేస్తుందంటే శుభ్రపరుస్తుంది, పరిశుద్ధమైన స్థలములోకి నడిపిస్తుంది. ఇదిగో చూడు, ఎందుకని స్వస్థత లేదు? జనాంగము పాపిష్టి జనాంగమా, మాట వినట్లేదు అని మాట్లాడుతున్నాడు. పైన మాటలన్నీ చదవండి మీరు. అక్కడి నుంచి చదివితే మొదటి వచనం నుంచి అక్కడ అనేకమైన మాటలు ఉంటాయి. ఇంకో మీరు పాపము చేశారని అంటున్నాడు, దుష్ట సంతానం అని అంటున్నాడు. ఎందుకని దుష్ట సంతానమయ్యాం? మనం ఎవరు బిడ్డలు? మీరెవరు బిడ్డలు? అబ్బా భలే చెప్పారండి. మరి దేవుడు ఏమంటున్నాడు? దుష్ట సంతానమా? మేము దుస్తులం ఎక్కడ? అయ్యి బాబు, నిద్రవతనం అంటే ఏంటిది? దేవుని సన్నిధికి వచ్చి నిద్రపోతే ఏంటి? దేవుని సన్నిధికి వచ్చి మాట్లాడితే ఏంటి? దుష్టుడేనా? దుష్టుడు ఎక్కడ కూర్చుంటాడు? దేవుని ఆలయంలో కూర్చోడా? ఉంటాడా? దేవుని ఆలయంలో దేవుడే ఉంటాడు అనుకుంటున్నారు మీరు అందరూ. బాబాయ్ దేవుడు తప్ప ఇంకేముండ, ఆ చెప్పులు తీసేస్తాం, వాళ్ళంతా అడవాడు చేసేస్తాం. అబ్బాబ్బాబ్బా, దేవుని సన్నిధిలో ఉన్నవాడు ఎవడంటే దేవుని యొక్క ఆలయంలోకి వచ్చి కూర్చుండేవాడు ఎవడో తెలుసా? దుష్టుడు. తెస్సలోనికల పత్రికలో ఉంటుంది, ఇంకా అస్తమానం చూపించడానికి కాదు ఇది. తెస్సలోనిక పత్రికలో ఉండేవాడు ఎవడో తెలుసా? దుష్టుడు. ఎందుకని దుష్టుడు ఉంటాడు? మరి దేవుడు ఉండడా? దేవుడు ఉంటాడు. ఎవరి దగ్గర ఉంటాడో? నిద్రపోకుండా ఉన్న వారి దగ్గర ఉంటాడు. పడుకు పర్లేదా? కునుకు అంటాడు. పక్క నుండి మాట్లాడు పర్లేదు అంటాడు. తిరుగు బయటికి వెళ్ళి ఒకసారి బయటికి వెళ్ళిరా, ఏం పర్లేదు. క్రమశిక్షణ లేదు, అందుకే స్వస్థత లేదు. మనకు ధనం ఉన్నదన్న గర్వం, మనకి ఇదిగో ఆరోగ్యం ఉన్నదన్న గర్వం, నాకు బంధువులు ఉన్నారన్న గర్వం, ఇదిగో నాకు నీతి న్యాయం ఉన్నదన్నటువంటి గర్వం, ఇదిగో నేను పాపము చేయటం లేదన్నటువంటి గర్వం. ఈ గర్వం అంతా ఎక్కడి నుంచి ఉన్నదంట? అరికాలు మొదలుకొని నడినెత్తు వరకు ఉన్నదంట. అందుకే పాపిష్టి జనాంగమా, దోషభరితమైనటువంటి జనమా, ఇదిగో మీకు శ్రమ అని అంటున్నాడు. ఎందుకని శ్రమ వస్తుంది మనకి? శ్రమ ఎందుకు సంభవించుకోవాలి మనకి? శ్రమ ఎందుకని మనం తెచ్చుకోవాలి? శ్రమ ఎందుకని మనకి ఒక వరముగా రావాలి మనకి?
అబ్బబ్బే అలాంటివి రాకూడదు కదా. ఏమి రావాలి మనకంటే ఆయన నీతి న్యాయాలు రావాలి, ఆయన పరిశుద్ధత రావాలి, ఆయన వాక్యంతో కూడినటువంటి ఆ వాగ్దానాలు మనతో రావాలి. ఇలాంటివి రాకుండా మనము అస్వస్థత కలిగినటువంటి వారముగా, అస్వస్థత కలిగినటువంటి వారంగా, మంచం మీద పడిపోయిన వారంగా, ఇదిగో భారభరితమైనటువంటి ఆ దోషము చేసినటువంటి వ్యక్తులుగా, మనము నరకమును అనుభవిస్తున్నటువంటి వ్యక్తులుగా, పాతాళములో తగలబడిపోతున్నటువంటి వ్యక్తులుగా మనం ఉంటున్నామంటే కారణం ఏంటో తెలుసా? మనకున్నటువంటి గర్వం. ఆ గర్వము ననిచి గద్దెలు ఎక్కించే దేవుడు మనకున్నాడు. గర్వము ననిచి గద్దెలను ఎక్కించబడున్నాడా లేదా? అలాంటి దేవుడు మనకుంటే ఆ దేవుడిని విడిచిపెట్టేశాడండి ధనవంతుడు. అందుకే అంటున్నాడు, ఇప్పుడు ఎవరికి స్వస్థత లేదంటున్నాడు? నా అన్నదమ్ములు ఉన్నారు, నా భారం ఇప్పుడు ఎవరి భారం వచ్చింది? ఇప్పుడు ఏ భారం వచ్చింది? సువార్త భారం వచ్చింది. వాళ్ళు ఇక్కడికి రాకూడదు, నేను వేదన పొందుకుంటున్నాను. అందు గురించి అబ్రహమా, నీ దగ్గర ఉన్నటువంటి ఆ లాజరు యొక్క వేలి కొనను నీటిలో ముంచి ఒక్క సుక్క నా నాలుకను చల్లార్చడానికి పంపు అంటున్నాడు. ఎంత వేదన ఉంటే ఆ మాట అన్నాడండి. ఇప్పుడు ఒకవేళ నిజంగానే ఒక వేలు కొన ముంచాడు అనుకుందాం, ముంచిన తర్వాత అక్కడికి వెళ్ళే వరకు ఉంటుంది? అది ఉండదు. అయినా సరే పంపు అన్నాడు అంటే అర్థం ఏంటి? ఎంత వేదన పడిపోతున్నాడండి కదా. ఎంత వేదన ఉన్నదండి, ఎంత మంట రగిలిపోతూ ఉందండి, ఎంత బాధ అనుభవిస్తున్నాడండి, ఎంత దుఃఖం అనుభవిస్తూ ఉన్నాడండి. ఈ లోకంలో మనం బ్రతుకున్నాం, నీతిగా బ్రతుకుతున్నాం అనుకుంటున్నాం, అవినీతిలో ఉంటున్నాం. మనం అనుకుంటున్నాం ఎవరికి ఏ పాపము చేయటం లేదు, ఎవరికి ఏ దూషణ చేయటం లేదు అనుకుంటున్నాం. కానీ తెల్లారి లేస్తే చాలు సాయంకాలం వరకు దూషణ మాటలే మనకు వస్తూ ఉన్నాయి. ఒకరికి సహాయం చేసే మనసు మనకు లేదు, ఒకరికి ఆదుకునేటువంటి మనసు మనకు లేదు, ఒకరిని మనము హెచ్చించాలన్నటువంటి మనసు మనకు లేదు. ఇతను గొప్పవాడు అంటే చాలా గొప్పోళ్లే అని తగ్గించడమే మనకుంది. అంతే తప్ప అమ్మ నువ్వు నాకంటే మంచిదాను, నువ్వు నాకంటే గొప్పవాడు అని ఎప్పుడైనా మన ఎదురున్నటువంటి వ్యక్తులతో చెప్పమ్మా? నువ్వు నాకంటే ప్రార్థన పరురాలు అమ్మా, నువ్వు మంచి ప్రార్థన చేస్తావమ్మా అని మనం ఎప్పుడైనా ఎవరినైనా మెచ్చుకున్నామా? మెచ్చుకోలేదంట. మరి మెచ్చుకోనప్పుడు మరి ఏం చేస్తాడు ఆయన? తీసుకెళ్ళి వెళ్ళు, నీకు అదే కరెక్ట్ అనేస్తాడు. అందుకొరకు ఇక్కడ అంటున్న మాట ఏంటో తెలుసా? ఈ లాజరు ఏమనుభవిస్తున్నాడండి? నెమ్మదిని అనుభవిస్తూ ఉన్నాడు. నెమ్మది అనేటువంటిది ఎక్కడ వస్తుంది? నెమ్మది అనేటువంటిది ఎలా వస్తుంది? నెమ్మది అనేటువంటిది మనకు ఎలా కలుగుతుంది? నెమ్మది అనేటువంటిది వాక్యము. నీ వాక్యమే నాకు నెమ్మది, నాకు సమాధానం. నీ వాక్యమే నా బాధల్లో నెమ్మదినిస్తుంది అన్నాడా లేదా? నీ వాక్యమే నా బాధలలో, అంటే బాధలంటే రకరకాలైన బాధలు ఉంటాయి. ఇప్పుడు దుఃఖం వచ్చింది, అది బాధ కదా. కాలుకి దెబ్బ తగిలింది, బాధ కదా. కుమారుడు చెప్పిన మాట వింటలేదు, బాధ కదా. ఇల్లు కట్టుకోలేదు, బాధ కదా. ఈ బాధలన్నిటిలో సమాధానం ఇచ్చేది ఒక్కటే, దేవుని వాక్యం. చెప్పండి, దేవుని వాక్యం, దేవుని వాక్యం. అందుకే అంటున్నాడు చూడండి, యోబుకి శ్రమ వచ్చింది. యోబుకి శ్రమ వచ్చినప్పుడు ఏం చేశాడు? అతనికి కూడా కురుపులు వచ్చాయా లేదా? ఒళ్ళంతా కురుపులు వచ్చాయి. ఆయన ఏం పాపం చేశాడని వచ్చినాయి? ఏ అపవిత్రమైన కార్యాలు చేశారని వచ్చింది? అతను చేసినా సరే పరీక్ష అనేటువంటిది వస్తుంది. అందుకే అబ్రహాముని దేవుడు ఏం చేశాడట? పరిశోధించెను అంటాడు. ఏం చేశాడండి అబ్రహాముని? ఎందుకు? కుమారుని నిమిత్తం బలిని నాకు అన్నాడు కదా, ఇస్సాకు నాకు బలిగా అర్పించానన్నప్పుడు ఇదిగో ఒక్కగానొక్క కుమారుని వెనుదీయలేదు కనుక నీవిప్పుడు మర్చిపోతాను. ఇప్పుడు నీవు నిజముగా, ఆ మాట చెప్పాలి మీరు, నిజముగా దేవునికి చెప్పండి అందరూ. అంతవరకు దేవునికి భయపడలేదా? కుమారుని బలిచ్చేంతవరకు దేవునికి భయపడలేదా? కుమారునికి బలిచ్చేంతవరకు దేవుని మీద భయం లేదా, భక్తి లేదా ఈయనకి? ఏ రోజునైతే నేను చూపించి దేశానికి వెళ్ళానన్నాడో ఆనాటి నుండి భయము భక్తి ఉన్నదే. అయినా సరే ఒక్కగానొక్క కుమారుని వెనుదిరగలేదు కనుక ఇదిగో నువ్వు ఇప్పుడు దేవుని యందు, అది ఉందా మనకి? అన్నీ ఉన్నాయి కానీ అది ఒకటే ఉండదు. అది లేకే ధనవంతుడు అతనికి ఇష్టానుసారమైనటువంటి జీవితం జీవించాడు. ఆ భయము లేకే
ఈ వ్యక్తి పాతాళంలో పడిపోయాడు. ఆ భయం అనేటువంటిది లేకే మనము కూడా శ్రమను అనుభవిస్తూ ఉన్నాము. ఈ భయము ఉంటే మనము దేవుని యందు విశ్వాసత, ఆ భయము ఉంటే గనక తప్పనిసరిగా మనం ఏం పొందుకోవాలి? అసలు మేలులు పొందుకోవాలి, ఆశీర్వాదం పొందుకోవాలి, పరిశుద్ధతలోకి రావాలి, ఆ పరిశుద్ధతను తొలగించుకోవాలి, మనలో ఏదైతే అతిక్రమం ఉందో అది తొలగించుకోవాలి. అలాంటివన్నీ తీసి పడేసుకుంటే నరకానికి వెళ్ళి వేదన పడవలసినటువంటి అవసరత లేదు. అలాంటివన్నీ ఇప్పుడే తొలగించుకుంటే, అలాంటివన్నీ మన దృష్టికి రాకుండా ఉంచుకుంటే అప్పుడు మనము ఇందులోకి రావాల్సినటువంటి పని లేదు. ఆయన సన్నిధిలో నెమ్మది పొందుకుంటాం. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై వందనమయ్యా. కృపా సత్య దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై యేసు వందనమయ్యా. నీ వాక్యమే బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. ఆయన బాధలు అనేటువంటి చూసే దేవుడు కాదాయన, బాధల్లో నెమ్మదిచ్చే దేవుడు. ఆయన వాక్కు పంపి వారిని బాగు చేశాను అంటాడు. ఎవరు వాక్కు పంపాడు? దేవుని వాక్కును పంపించి వారిని బాగు చేశాడంట. అంటే బాగుగా లేనటువంటి వారిని, అస్వస్థతగా ఉన్నవారిని, అవిధేయతగా ఉన్నవారిని బాగు చేయడానికి దేవుని వాక్కు వస్తుంది. దేవుని వాక్యం మన దగ్గరకు వస్తుంది. ఆ వాక్యం నువ్వు వింటే, ఆ వాక్యాన్ని నువ్వు తెలుసుకుంటే, ఆ వాక్యం పట్ల విశ్వాసం కలిగి ఉంటే, ఆ వాక్యం నీకేం కలిగిస్తుంది అంటే నెమ్మది కలిగిస్తుంది. ఇప్పుడు మన ఒళ్ళంతా ఎలా ఉన్నాయంట? పచ్చి పుళ్ళు. అవి పెండబడలేదు, అవి ఏమాత్రము కూడా పెండబడలేదు, ఇంకా గాయము కట్టబడలేదు అంటున్నాడు. ఎందుకని పచ్చిపుళ్ళుతో ఉండాలి మనం? ఎందుకని కురుపులతో ఉండాలి? ఎందుకని మా గాయములు పెండబడకూడదు? ఎందుకని మనము అలా ఉండిపోయి మనము దేవునికి దూరం అవ్వాలి అంటే, మన యొక్క పచ్చి పుళ్ళు అంటే మన శ్రమలు అని అర్థం. మనం ఆలోచన చేసుకుంటున్నటువంటి లోక సంబంధమైన ఆలోచనలు అని అర్థం. అవి ఏం చేయాలంటే పెండబడాలి. ఒక్కొక్కరిలో ఏముంటాయంటే లోక సంబంధమైన ఆలోచనలు ఉంటాయి. నేను ఇంకా అది అనుభవించాలి, నేను ఇంకా దాన్ని చూడాలి, ఇంకా దాన్ని పొందుకోవాలి, ఇంకా మనకి కావాలని ఏదైతే అనిపిస్తూ ఉందో అదే పచ్చి పుళ్ళు. ఈ పచ్చి పుళ్ళు ఏం చేయాలంట? పెండబడాలి. చీము ఉన్నంతసేపు ఆ పుండుల్లో ఆ రోగము తగ్గదండి. ఆ రోగము తగ్గడానికి ఏం చేస్తారంటే ఆ చీమంతా బయటికి తీసి దానికి మందు వేయాలి. మందు అంటే వాక్యము. ఆ బాధల్లో నుంచి నేను విడిపించేది ఆ వాక్యం. ఆ వాక్యము నీలోకి వస్తే నీ పుళ్ళు పెండబడినట్టు, నీ పుండ్లలో ఆ సీమంతా బయటకు వచ్చేసిన తర్వాత, ఆ పసంతా బయటకు వచ్చేసిన తర్వాత వాక్యం అనేటువంటి ఆ మందుతో నింపుకోవాలి. అప్పుడు నీకు బాధలు, బంది, శ్రమ అనేటువంటిది ఉండదు, నెమ్మది కలుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. అందరూ లేచి నిలబడదామండి. చిన్న ప్రార్థన చేద్దాం. అందరూ ఒక్క క్షణము, ఒక్క నిమిషం సరిగ్గా మీరు దేవుణ్ణి స్తుతిస్తే ఒక్క నిమిషంలోనే ప్రార్థన ముగిస్తాను. ఇది నమ్మండి. ఒక్క నిమిషంలోనే సరిగ్గా అందరూ మొర్రపెట్టి, అయ్యా నాకింకా పచ్చి కురుపులు ఉన్నాయేమో, నాకింకా నా కురుపుల్లో చీములు ఉన్నాయేమో అంటే లోక సంబంధమైన ఆలోచనలు, లోక సంబంధమైన కోరికలు, లోక సంబంధమైన తలంపులు, లోక సంబంధమైన సోకులు, లోక సంబంధమేగా మనం వ్యవహరిస్తున్నామేమో. అందుకొరకే నా పుండ్లు పెండబడాలి ప్రభా, నాలో ఉన్నటువంటి చీము బయటికి రావాలి ప్రభా, నాలో ఉన్నటువంటి వ్యర్థమైన పదార్థం బయటికి రావాలి ప్రభా అని ఒక్కసారి మొర్ర పెట్టగలిగితే ఒకే ఒక్క నిమిషం అండి, ఒకే ఒక్క నిమిషం. అయ్యా ఒక్కసారి మీరు అడగండి అమ్మా. స్వరమెత్తి అడగాలి. అయ్యా నేను ఎదుటి వ్యక్తిని ఒకవేళ దూషిస్తున్నానేమో, ఎదుటి వ్యక్తి పట్ల నేను ఏదైనా ఏహ్యమైన భావం కలిగి ఉన్నానేమో, అలాంటి భావంతో కాదు ప్రభా. అవన్నీ పచ్చి పుండ్లే. ఆ పుండ్లన్నీ కూడా పిండబడాలి. ఆ పుండ్లన్నీ కూడా పిండబడితే అందులోంచి రావాల్సినటువంటి వ్యర్థమైన పదార్థం అంతా బయటకు రావాలి అని ప్రార్థన చేయాలి. స్వరమెత్తి ప్రార్థన చేస్తే ఒక్క నిమిషమే అని స్వరమెత్తి ప్రార్థన చేయాలి. దావీదు కూడా శ్రమ పడ్డాడు, బాధలు పడ్డాడు, కానీ ఎవ్వరికి కూడా ఏ హాని చేయకుండా
కాపాడుకోలేకపోయాడు, ఎంత దేవుడిని స్తుతించినా సరే. కానీ ఒకానొక నాడు దేవుడు అతను చేసినటువంటి స్తుతి యాగాన్ని బట్టి ఆ పాపాన్ని తొలగించాడండి. అతనిలో ఉన్నటువంటి పచ్చి పుళ్ళన్నీ కూడా పిండేశాడండి దేవుడు. అలాగ పిండబడినటువంటి ఒక పవిత్రమైనటువంటి వాడిగా, వాక్యముతో నింపబడిన వాడిగా ఉండాలని దేవుడు చెబుతున్నటువంటి మాట ఇది. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ రోజున నీవు కూడా ఏదైనా వ్యర్థమైనటువంటి ఆలోచనలు ఒక పుండు వల్ల నిన్ను ఒకవేళ శ్రమ పెడుతున్నాయేమో, ఆ పుండ్లు పిండబడాలి ప్రభు. ఆ పుండులు పిండబడితే నా వ్యర్థమైన పదార్థం బయటకు వచ్చేస్తుంది కనుక దయచేసి నన్ను నీ ఆధీనంలో ఉంచుకోండి. ఆ పిండబడిన తర్వాత వాక్యముతో అనేటువంటి మందుతో నింపబడాలి ప్రభు అని అడగాలండి. మొరపెట్టాలి. ఒక్కసారి మొరపెట్టాలి. కృపా సత్య దయా శక్తి సంపూర్ణుడా వాక్యమై యేసు వందనమయ్యా. మరలా చెప్దామా? కృపా సత్య దయా శక్తి సంపూర్ణుడా వాక్యమై యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. మళ్ళీ ఇంకొకసారి. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. అయ్యా, నేను బాధలతో ఉన్నానయ్యా. నా బాధలు, నా లోకములో ఉన్నటువంటి ఆశలు, లోకములో ఉన్నటువంటి కోరికలు, ఇలాంటి కోరికలన్నీ కూడా పిండబడాలి. ఇలాంటి కోరికలన్నీ కూడా నాలోంచి లయమైపోవాలి. వారికి ఉన్నటువంటి బలహీనతలు, వారికి ఉన్నటువంటి శ్రమల నుండి, వీరికి ఉన్నటువంటి ప్రతి ఆటంకము నుండి యేసుక్రీస్తు అధికారము కలిగిన నామము అవన్నీ కూడా బయటికి పొమ్మని చెప్పిస్తున్నారు. రోగముల నుండి, బాధల నుండి యేసు నామములో విడుదల కలుగును గాక. కటాక్షము చూపించమని యేసుక్రీస్తు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.